చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో దావీదు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. 8 మంది అన్నాతమ్ములలో ఇతడు అందరికన్నా చిన్నవాడు. మరియు వారు బెత్లెహేము అనే ప్రాంతంలో నివసించేవారు. దావీదు అందరి పిల్లవాళ్ళ కాదు, అతనికి ఒక ప్రత్యేకమైన పని ఉండేది. అతడు తన తండ్రి యొక్క గొర్రెలను మేపేవాడు. అతడు దివారాత్రులు కొండ ప్రాంతాలలో గొర్రెలను మేపుతూ గడిపేవాడు. వాటికి ఏ హాని కలుగకుండా కాపాడేవాడు. అది సులువైన పని కాదు సుమా. ముఖ్యంగా ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు, అనగా సింహాలు మరియు ఎలుకబంట్లు తరచుగా గొర్రెలను లాక్కు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ దావీదు చాలా ధైర్యవంతుడు. అతని కర్ర మరియు వడిసెళ్లతో మాత్రమే వాటిని తరిమేసి అతని మందను కాపాడేవాడు. గొర్రెలతో లేనప్పుడు అతడు వీణ వాయించేందుకు ఇష్టపడేవాడు. అతడు ఎంత మధురంగా వాయించేవాడంటే పక్షులు కూడా నిలిచిపోయి వింటూ ఉండిపోయేవి. ఒకరోజు సమూయేలు అనే ఒక గొప్ప వ్యక్తి దావీదు వాళ్ళ గృహానికి వస్తారు. దావీదు భవిష్యత్తులో రాజు కాబోతున్నాడని దేవుడు సమూయేలుకు ముందే తెలియజేస్తారు. అయితే సమూయేలు దావీదును అభిషేకిస్తారు. అనగా అతడు దావీదును ఒక ముఖ్యమైన కార్యం కొరకు ఎన్నిక చేసి సిద్ధపరుస్తారు. ఇంతలో కొంత దూరంలో ఉన్న ఒక లోయలో పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇశ్రాయేలు వారు మరియు వారి శత్రువైన ఫిలిస్తీలు యుద్ధరంగంలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఫిలిస్తీల దండులో గొలియాతు అనే ఒక ఆజానుభావుడైన యోధుడు ఉన్నాడు. అతడు అందరికంటే శక్తిమంతుడు మరియు ఎలుకబంట్ల కంటే బలము గలవాడు. ప్రతిరోజు గొలియాతు ఇశ్రాయేలు వారిలో ఒకరిని అతనితో యుద్ధం చేయడానికి పంపమని సవాల్ చేసేవాడు. కానీ అందరూ అతనికి చాలా భయపడేవారు. ఒకరోజు దావీదు ఇశ్రాయేలు సైన్యంలో ఉన్న తన అన్నయ్యలకు భోజనం తీసుకువెళ్తాడు. గొలియాతును చూచినప్పుడు అందరూ అతనికి భయపడడం చూసి అతడు నమ్మలేకపోయాడు. దావీదు అన్నాడు, నేను గొలియాతుతో యుద్ధం చేస్తాను. నేను నా గొర్రెలను మేపుచున్నప్పుడు దేవుడు నన్ను సింహాలు మరియు ఎలుకబంట్ల నుండి కాపాడాడు. ఇప్పుడు కూడా ఆయన నన్ను కాపాడుతాడు. రాజు తన యుద్ధోపకరణాలను దావీదుకు ధరింపజేస్తాడు. కానీ అతని చిన్నవాడు కనుక అవి అతనికి చాలా పెద్దగా మరియు బరువుగా అయిపోతాయి. దావీదు వాటిని తీసివేసి తన ఒడిసెలను మరియు కొన్ని రాళ్లను మాత్రమే ఉపయోగిస్తానని నిర్ణయించుకుంటాడు. గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు తన ఒడిసెలో ఒక రాయి ఉంచి తన శక్తినంతా ప్రయోగించి బలంగా విసురుతాడు. ఆ రాయి గాలిలో వేగంగా వెళ్లి గొలియాతు నొసటిపైన బలంగా తగులుతుంది. గొలియాతు నేలపైన కూలిపోతాడు మరియు దావీదు గెలుస్తాడు. మీరు ఎంత చిన్నవారైనా విశ్వాసము మరియు ధైర్యంతో పెద్ద సవాళ్లను అధిగమించవచ్చని దావీదు యొక్క ఈ కథ మనకు నేర్పుతుంది. మరియు ఆ తర్వాత ఆ చిన్న పిల్లవాడైన దావీదు పెద్దయ్యాక ఇశ్రాయేలుకు గొప్ప రాజు అయ్యాడు.